మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మును దీవించునుగాక. కీర్తన గ్రంథం 109వ కీర్తన 31వ చరణం. దరిద్రుని ప్రాణమును విమర్శకులో పరచు వారి చేతుల నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలిచుచున్నాడు. చదివినటువంటి వాక్య భాగంలో దరిద్రుని ప్రాణమును విమర్శకులో పరచు వారి చేతుల నుండి దేవుడు అతనిని రక్షించడానికి అతని కుడి ప్రక్కన నిలిచున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఎందుకని వీరు విమర్శ చేయవారు వారి వంటి బలవంతులను, వారికంటే బలమైన వారిని ఎన్నుకోరు అంటే అది వారి చేత కాదు గనక. దరిద్రుని ప్రాణము విమర్శించడానికి, నలపడానికి, వారి జీవితాలను పతనాస్థాయికి తీసుకురావడానికి వీరు కంకణం కట్టుకుంటారు. వారికి మించినటువంటి బలవంతులను ఏమీ చేయలేక వారి శక్తి కంటే తక్కువైన వారిని, నీతిమంతులను, యథార్థవంతులను, దేవుని కొరకు మౌనులైన వారిని, నీతి నిమిత్తం చేతులు కట్టుకొని ఉన్న వారిని విమర్శించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇటువారు దుష్టులను, దుర్మార్గులను, మూర్ఖులను ఉన్నారు. అయితే వాక్యం సెలవిస్తుంది, దరిద్రుని ప్రాణమును రక్షించడానికి నేనున్నాను అతని పక్షమున. సాధారణంగా దరిద్రుని చెంతకు చేరడానికి ఎవరు ఇష్టపడరు, బీదలను చేర్చుకోవడానికి ఎవరు ఇష్టపడరు, అటువంటి వారి సహవాసం చేయడానికి కూడా ఎవరు ఇష్టపడరు. అయితే ప్రభు అంటున్నారు, దరిద్రుని ప్రాణమును రక్షించడానికి, విడిపించడానికి, వారిని ధైర్యపరచడానికి, ఆదరించడానికి ఎవరు లేకపోయినప్పటికీ నేను వారి పక్షమున ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నారు. నేను వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, విమర్శించడానికి, బలవంతం చేయడానికి, పడవేయడానికి, తృణీకరించడానికి, అవమానించడానికి, నిందించడానికి, అపనిందలు వేయడానికి, ఓడించడానికి, అపహాస్యించడానికి మించిన బలవంతులు మిమ్మల్ని ఏమీ చేయలేరు అన్నటువంటి భావనతో హింసిస్తూ ఉంటే వాక్యం సెలవిస్తుంది, నేను మిమ్మల్ని విడిపించడానికి మీ పక్షమున ఉన్నాను. మనము దేని నిమిత్తం దరిద్రులమై ఉన్నాము? మనము దేవుని శక్తిని పొందుకోవడానికి ఏ లోక పాపము విషయమై దరిద్రులమై ఉన్నాము, ఈ లోక సంబంధమైనటువంటి సంపద విషయమై దరిద్రులమై ఉన్నాము, ఈ లోక సంబంధమైనటువంటి ఈవుల విషయమై దరిద్రులమై ఉన్నాము. కానీ మనం క్రీస్తులో ధనవంతులమై ఉన్నాము, క్రీస్తుని బట్టి ధనవంతులమై ఉన్నాము, క్రీస్తులో ఉన్నటువంటి ఆత్మీయ సంపదను కలిగిన ధనవంతులమై ఉన్నాము, వాక్య శక్తిని కలిగినటువంటి బలవంతులమై ఉన్నాము, దేవుని చేత బలమైన సాధనాలుగా వాడబడేటువంటి బలవంతులమై ఉన్నాము. కానీ ఈ లోకం అనుకుంటుంది వీరు దరిద్రులు, వీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అని. కానీ ప్రభు అంటున్నారు, మీరు నా దృష్టిలో ఘనమైన వారు, నేను మిమ్మల్ని రక్షిస్తాను అని. మరి ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని చూస్తాం, యెహోవా అతని పక్షమున నిలబడ్డాడు అని మాత్రమే కాదు గాని అతని కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు అని. ఎందుకని ప్రభు కుడి ప్రక్కనే నిలిచి ఉన్నాడు? సాధారణంగా ఒక దరిద్రుని ఎవరన్నా కొట్టడానికి ప్రయత్నం చేస్తే, లేదా నిందలు వేయడానికి, అపనిందలు వేయడానికి ప్రయత్నం చేస్తే వారు ఎదుటుగా ఉండి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అదే సందర్భంలో ఎదుటుగా నిలబడిన వ్యక్తి ప్రక్కన వారికంటే బలవంతులు వచ్చి నిలబడితే అప్పుడు వారు మౌనులైపోతారు. ఎందుకంటే దరిద్రుడే కదా, బలహీనుడే కదా, మనల్ని ఏమీ చేయలేడు అనేటువంటి భావంతో మాట్లాడుతున్న సందర్భంలో వారికంటే మించినటువంటి అధికారులు, బలవంతులు వారి ప్రక్కన నిలబడితే వారు ఏమీ చేయలేని బలహీనులైపోతారు. ప్రభు కూడా ఇక్కడ అదే చేస్తున్నారు. మనం 109వ కీర్తన 6వ చరణం చూసినట్లయితే, అపవాది వాని కుడి ప్రక్కన నిలిచునుగాక. చదివినటువంటి వాక్య భాగంలో ఇక్కడ అపవాది కుడి ప్రక్కన నిలిచి పడవేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ప్రభు కుడి ప్రక్కన మనకు నిలిచి మనకు నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలిగిస్తున్నాడు. ఎటువైపు నుంచి అయితే మనకి ఆపదలు సంభవిస్తున్నాయో, ఎటువైపు నుంచి అయితే మనకు అపనిందలు, అపహాస్యాలు, తృణీకారాలు, అపజయాలు ఎదురవుతూ ఉన్నాయో అక్కడ నుండి దేవుడు మనకు జయం ఇస్తాడు. ఎక్కడైతే మనం ఓడిపోయామో అక్కడే మనకు దేవుడు జయం ఇస్తాడు. ఎక్కడైతే మనల్ని నిందించాడో అక్కడే మనకు ఘనతనిస్తాడు. ఎక్కడైతే అవమానపరచబడ్డామో అక్కడే ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తాడు. అది ఆయన యొక్క గొప్పతనం. అందుకే ప్రభు అన్నారు, నేను మీ కుడి ప్రక్కన నిలిచి ఉన్నాను. మనుష్యుడు చేయదాల్చినటువంటి కీడుల నుండి తప్పించడానికి, విమోచించడానికి నేను మీ ప్రక్కన ఉన్నాను. వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకి సహాయం చేయడానికి, విడిపించడానికి, మనం ఉన్నటువంటి దుఃఖ స్థితిలో ఆదరణ కలిగించడానికి మనకుంటే ఎవరు లేకపోయినప్పటికీ, ఈ లోకమంతా ఒంటరిగా మనల్ని మిగిల్చి వేసినప్పటికీ మన పక్షంలో ఉన్నవాడు ఇంతకంటే అధికుడై ఉన్నాడు, అన్నిటికంటే గొప్పవాడై ఉన్నాడు, సమస్తమునకు మించినటువంటి బలవంతుడై ఉన్నాడు. ఆయన బలము చేత ఈ భూమికి పునాది వేసిన వాడు, తన జ్ఞానము చేతి ఆకాశమును విశాలపరిచిన వాడు, తన ప్రజ్ఞ చేత నరులను సృజించిన వాడు. ఆయన మన పక్షమై నిలిచి ఉండగా మనకు హాని చేయవాడు ఎవడు? గర్విష్ఠులు పొగరు పట్టిన మాటలు మాట్లాడి నీతిమంతులను బాధ పెడుతూ ఉంటే, డాంబికులను అణిచివేయడానికి, అట్టి వారికి బుద్ధి చెప్పడానికి వారి కనులుగట తన ప్రజల స్థితిని హెచ్చిస్తాడు. మనము చరిత్ర ఆధారాలు చూసినట్లయితే ఎవరెవరైతే తృణీకరింపబడి, అవమానాల పాలై, తోసివేయబడి, వెలివేయబడి, ఎన్నికలేని వారుగా ఉన్నారో వారి యొక్కకే
మరలా జనులు పరుగులెడుతూ వెళ్లి వారి సహాయాన్ని అర్థించి వారి ద్వారా నెమ్మదిని పొందుకున్నారు. మనం యెఫ్తాను చూసినట్లయితే యెఫ్తా యొక్క సహోదరులు అతన్ని నెట్టివేశారు. ఇక నీతో మాకు సంబంధం లేదు, మా ఆస్తులు నీకు పాలు లేదు అని అతన్ని తోడివేశారు. అతడు అరిపోయాడు. కానీ ఒకానొక సమయం రానే వచ్చింది. దరిద్రుడిగా అతన్ని నెట్టివేసి అవమానపరిచి ఎన్నికలేని వాడిగా చూసి వెలివేసినప్పటికీ యెహోవా అతని కుడి ప్రక్కన నిలిచి అతన్ని ధైర్యపరుస్తూ ఉండగా అతని సహోదరులు యెఫ్తా యొద్దకు తిరిగి వచ్చి నీ సహాయం మాకు కావాలి అని వేడుకొని వారి ప్రాంతానికి తీసుకుని వెళ్లి శత్రువులను ఓడించడానికి కావాల్సినటువంటి బలవంతుడైనటువంటి యెఫ్తాను మరలా పొందుకొనగలిగారు. మరియు యెఫ్తాను మనం చూసినట్లయితే అతడు ఆరాధించినటువంటి దేవుడి శక్తిమంతుడు కనుక దరిద్రుని ప్రాణమును విమోచించడానికి విడిపించడానికి విమర్శ చేయవారి చేతుల నుండి రక్షించడానికి కుడి ప్రక్కన ప్రభు నిలిచున్నాడు కనుక యెఫ్తా శత్రులను సులువుగా ఓడించాడు. గొప్ప జయాన్ని పొందుకొని తిరిగి ఇంటికి వచ్చాడు. వాక్యం అంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, విమర్శ చేసే వారికి, నిందలు వేసే వారికి, అపహాస్యం చేసే వారికి మనం బలహీనముగానే దరిద్రులముగానే ఏమీ చేయలేని వారంగానే కనపడతాం. కానీ మన పక్షంలో ఉన్నవాడు మనల్ని విడిపించడానికి శక్తిమంతుడు. వారు అనుకుంటారు వీరు దరిద్రులు, వీరు ఏమీ చేయలేరు, వీరు మౌనంగా ఉండేవారే, వీరు సహించేవారే, వీరు నీతిమంతులుగా ఉండేవారే, వీళ్ళకి వాళ్ళ సాక్ష్యం ముఖ్యం కాబట్టి మనల్ని ఏమీ చేయలేరు అనేటువంటి భావనతో, దురుద్దేశంతో, బలహీనులు అనేటువంటి భావంతో కయ్యానికి కాళ్ళు దిగుతూ రంకెలు వేస్తే వాక్యం సెలవుస్తుంది. మన పక్షమున ఉన్నాడు, మన కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు, మనల్ని విడిపించే నాదుడు మనకు ఉన్నాడు. మన ప్రతి కదలికలో మనకి క్షేమాన్ని కలుగు చేయు సర్వలోకనాథుడు మన పక్షమున ఉన్నాడు. మనల్ని కౌగిలిలో భద్రపరిచే తండ్రి ఉన్నాడు. ఆదరణ కలుగు చేసే సర్వోన్నతుడు మనకు ఉన్నాడు. కనుక మనం విమర్శించే వారిని గురించి, బలహీనపరచు వారిని చూచి, అపనిందలు వేయి వారిని చూచి, అపహాస్యము చేయి వారిని చూచి మనం బలహీనము అని గొంతెత్తి వారి నోటి దుర్స్థానం చూపించే వారిని బట్టి మనం భయపడవలసినటువంటి అక్కర లేనే లేదు. మన పక్షమున అధికమైన శక్తి కలిగిన వాడు ఉన్నాడు. ఆయన మన ప్రాణమును విమోచించేవాడు, మన రక్షణ కలిగించేవాడు, పరలోక రాజ్యానికి వారసుడిగా చేర్చువాడు. అందుకే జకర్యా గ్రంథంలో మనం చూస్తాం, కార్యములు అల్పములు ఉన్న కాలమున తృణీకరించేవాడు ఎవడు? అవును, చిన్న చిన్న పనులను గురించి, అల్పమైన కార్యాలను గురించి తృణీకరించేవారు అనేకులు మన చుట్టూ ఉంటారు. వీరు ఏమీ చేయలేరు, ఇంతకు మించి వీరు ఏమీ చేయలేరు, ఇది వీరి పరిస్థితి, ఇది వారి స్థితి అని అవమానపరిచేవారు ఉంటారు. అయితే అటువంటి సందర్భంలో, అటువంటి పరిస్థితిలో వాటిని కూర్చున్నటువంటి ఘనమైన ధ్యాస కలిగిన వాడిగా మన ప్రభు ఉన్నాడు. మనలను అల్పమైన దాని నుండి ఘనమైన వాడిగా మార్చేవాడు. విమోచించడానికి, విడిపించడానికి మన కుడి ప్రక్కన నిలిచిన వాడు. ఆయన మన ఆధారమై ఉన్నవాడు. మనుషులు పెట్టిన నిందకు, వారి తృణీకారానికి మనము దిగులు చెంది భయపడవలసినటువంటి అవసరత లేదు. ఆయన బట్టి మనం ధైర్యం తెచ్చుకున్న వారుగా ఆయన ఈ లోకంలో చూపిస్తూ ఆయన సాక్షిగా ప్రజ్వలింప చేయబడము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వచ్చి కన్నులు మూసినట్లయితే ఇంకొక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా తెలియచినా శోధించండి. దరిద్రుని ప్రాణము విమర్శకులో పరచు వారి చేతుల నుండి రక్షించడానికి నీవు కుడి ప్రక్కన నిలిచి ఉన్నావని మీరు ఎంతో తేటగా మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రం. వాక్యం ప్రతి వారికి మీరు కుడి ప్రక్కన నిలిచి విమర్శ చేయవారి చేతుల నుండి విడిపించి నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలిగించి మరి ప్రతి అవసరం అక్కరుని మహిమలో తీర్చి రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.